అందరికీ నమస్కారం. నేను మీ ప్రిన్స్ యావర్. నేను ప్రశాంత్ అరెస్ట్ వీడియోని చూశాను. అది చాలా చాలా డిప్రెసింగ్ న్యూస్ అది. సో అది చూసిన తర్వాత నేను అస్సలు షాక్ అయ్యాను. సో ఎలా మాట్లాడాలి మీతోనే సో నాకు అర్థం కావడం లేదు. సో అందుకే కొంచెం సేపు నేను అది టైం తీసుకున్నా. సో అది ఒక్క మాట ఉంది నా దగ్గర, అది ప్లీజ్ అది ప్రశాంత్కి సపోర్ట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. హీఈస్ వెరీ జెన్యున్. ఎందుకంటే అది హౌస్లో నేను చూశాను, అది ప్రశాంత్ నేచర్. సో అందుకే నేను అది ప్రశాంత్తో నేను మాట్లాడాను. అది బాండ్ క్రియేట్ అయింది, పెరిగింది ప్రశాంత్తోనే. సో ప్లీజ్ 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 ఇప్పుడు మీ సపోర్ట్ ప్రశాంత్కి చాలా అవసరం. నా ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి. స్పై ఫ్యాన్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ప్రశాంత్కి, అది చాలా అవసరం. ప్రశాంత్ నా బ్రదర్, మీ బ్రదర్. ఇప్పుడు ప్లీజ్ అందరు కలిసి సపోర్ట్ చేద్దాం ప్రశాంత్కి. వచ్చానండి, వచ్చేసి 1 వీక్ అయిపోయింది. అలా కాదు అంటే మీరు బిగ్ బాస్ లో నుంచి వచ్చిన తర్వాత అదే మైండ్ సెట్ లో ఉన్నారన్నారు కదా, మైండ్ సెట్ నుంచి బయటకు అండి బయటకు వచ్చేసా బిగ్ బాస్ నుంచి కంప్లీట్ గా. ఎప్పుడైతే ఆ సిచ్యువేషన్ జరిగిందో అంటే బిగ్ బాస్ తర్వాత విన్నర్ అయిన తర్వాత బయట సిచ్యువేషన్స్ అన్ని మీరు చూసారు కదా, కార్ గ్లాస్ బ్రేక్ చేయడం, ఇలాంటి సిచ్యువేషన్స్ మీ రియాక్షన్ కోసం చాలా మంది వెయిట్ చేశారు. అసలు ఆ సిచ్యువేషన్ గురించి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా చేయడమే రాంగ్. ఇంకోటి ఏంటంటే వేరే వాళ్ళు కార్కి బ్రేక్ చేసిన తర్వాత అక్కడ ఇది శోభా శెట్టి కార్ని ఇలా చేశారు, ఇలా సఫర్ అవుతున్నారు అనేసి ఇన్స్టాలో పెట్టడం వల్ల బెంగళూరులో ఉన్న నా ఫ్యామిలీ చూసి నైట్ కాల్ చేసి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారండి. మీరు ఈజీగా చేసేస్తున్నారు, అదే ప్రతి ఒక్కరు చెప్తున్నారు. మాకంటూ ఒక ఫ్యామిలీ ఉంది, మా ఇంట్లో కూడా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు. వీఆర్ రెస్పెక్ట్. ఒకవేళ మీరు మాకు అభిమానం చూపిస్తే నిజంగా వీఆర్ గ్రేట్ఫుల్ అండి. అంతకిన్నా ఎక్కువ మాకేం వద్దు, నిజంగా మేము కూడా అంతే అభిమానిస్తాము మిమ్మల్ని. కానీ లోపల జరిగింది మీరు ఇంకా బయటికి వచ్చిన తర్వాత దాన్ని రివెంజ్గా పెట్టుకొని ఒకరిని టార్గెట్ చేసి కొట్టడం అనేది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ అండి. ప్లీజ్ ఎవరైతే చేశారో మీకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. మాకంటూ ఫ్యామిలీ ఉంది, మనం మాత్రమే కాదు ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు. ఏది చేసినా సరే చూసుకొని చేయండి. బికాజ్ ఇంట్లో ఏదైతే జరిగిందో ఇంట్లో వరకు మాత్రమే, బయటికి వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. అక్కడ మీరు ఏదైతే చూస్తారో కొన్ని ఫైట్స్ అవన్నీ ఓన్లీ అక్కడి వరకే, బయటకు వచ్చిన తర్వాత మేమందరూ చాలా బాగున్నాం. ప్లీజ్ అది అర్థం చేసుకోండి. నెక్స్ట్ టైం ఎవరికి ఇలా చేయకండి అంతే. నాకు తెలిసి ఈసారి కంటెస్టెంట్స్ బయటికి వచ్చేటప్పుడు కార్లో కాదు లారీలలో వద్దాం బయటికి, అది బెస్ట్ అనిపిస్తుంది. గైజ్ పాపం పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడే తెలిసింది. వాడికి నిద్ర లేక మీరందరు నిద్ర లేకుండా చేస్తారు, వాడు సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. నేను మూవీస్ చేసుకుంటే ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు, బట్ నాకెందుకంటే వాడు పాపం, నేను వాడి గురించి నేను ఎప్పుడు వాడిని సపోర్ట్ చేయకుండా నేను మాట్లాడలేదు. నేను కేవలం వాడి కోసం వచ్చి అంత రచ్చ చేసి ఆడవాళ్ళ కారులో ఉంటే అటాక్ చేయడము, మళ్ళీ రోడ్డు మీద పెద్ద షోలు చేసేసి అంతమందిని ఇబ్బంది పెట్టారు. ఇంకా చాలా బయటికి రాలేదు. ఆడవాళ్ళ మీద ఇష్టమైనట్టు మీరు ఏమేం చేశారు అన్ని ఇన్ఫర్మేషన్లు ఉన్నాయి, ఓకేనా? మీ వల్ల పాపం వాడిని రెచ్చగొట్టి ఇక్కడ నుంచి వెళ్దాం, అక్కడ నుంచి వెళ్దాం, అట్లా చేద్దాం, ఇట్లా చేద్దాం అని చెప్పేసి వాడిని ఈరోజు ఈ స్థితికి తీసుకొచ్చారు. అరే వాడు ఒక ఏ స్థాయి నుంచి ఏ స్థాయి వరకు వచ్చిండు, బిగ్ బాస్ విన్నర్ అయ్యిండు అనేది చిన్న విషయం కాదు. ఓకే, మీరు ప్రేమ అభిమానం అంతా చూపించిర్రు, కాదని కాదు, కానీ ఆ సక్సెస్ని వాడిని ఎంజాయ్ చేయిస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోడాడు. ఈరోజు ఆ స్థితిలో లేడు, మీరే చేసిర్రు అదంతా, గుర్తుపెట్టుకోండి. ఇదే చెప్పిన నేను నా మాటలు కఠినంగా ఉండొచ్చు, కానీ నేను ఒకటే కోరుకున్నా, అరే హెల్దీగా వెళ్ళిపోవాలి, మంచి హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి. ఇలా అటాక్ చేయడం వల్ల, ఇలా చేయడం వల్ల, అలా చేయడం వల్ల ఏమొచ్చింది పాపం? వాడు ఈరోజు అంత కష్టపడినందుకు ఫలితం వచ్చిన తర్వాత కూడా వాడు ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. వాడు కేవలం మీ వల్ల. ఎవరైతే ఆ రోజు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు వచ్చి మళ్ళీ తర్వాత అక్కడ నుంచి ఊరిలో పంచాయతీలు, ఈడ పంచాయతీలు అంతా రచ్చరచ్చ చేసి తాగి గొడవలు చేసి అదంతా చేయడం వల్ల, ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం వల్ల, కారులో ఉన్నప్పుడు ఇష్టమైనట్టు
దానికి మళ్ళీ నెగిటివ్ కామెంట్లు అందరు వాళ్ళకి సపోర్ట్ వాళ్ళందరికీ. ఇక్కడ పల్లవి ప్రశాంత్ని ఎవ్వరు ఏమనట్లేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చి అలా రచ్చ చేసిన వాళ్ళని పాయింట్అవుట్ చేసి మాట్లాడుతున్నాం. ఇక్కడ ఎవ్వరైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది మైండ్లో పెట్టుకోండి. పల్లవి ప్రశాంత్ కష్టాన్ని అనలేదు, పల్లవి ప్రశాంత్ గేమ్ అనలేదు, పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని అనలేదు. పల్లవి ప్రశాంత్ కోసం వచ్చిన వాళ్ళని మాత్రమే నేనన్నాను అంటున్నారు. ఆ రోజు వచ్చి రచ్చ చేసిన వాళ్ళని మాత్రమే గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, అక్క చెల్లి అందరు ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. అది అంత సింపుల్. ఇదే చెప్పాలనుకున్నాను, మళ్ళీ క్లారిటీ ఇస్తున్నా. ఈ రోజు కేవలం మీ వల్లనే పాపం ఆడు ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు, గుర్తుపెట్టుకోండి. నాకు ఇంకోటి అర్థం కాదు ఏంటంటే, నేను ఏదైతే స్టేట్మెంట్ పాస్ చేసినో వైలెన్స్ అది ఇది అని అంటున్నారు. ఆత్మరక్షణ పోయి, అరే నీ ఫ్యామిలీ ఉన్నారు లోపల, ఒకసారి వీడియో చూడుర్రి. అందులో బూతులు, ఒక కొడుకు ముందు అమ్మ అక్క చెల్లె అది ఇది అని చెప్పి బూతులు గలీజ్ బూతులు తిట్టుకుంటూ అద్దాలు బలగొడుతుర్రు. ఇట్స్ లైక్ అటాక్. అది ఏదన్నా బండ తగిలో లేకపోతే అదేంది ఆ అద్దాలు బలిగో లేకపోతే ఏమన్నా అయితే ఎవడు బాధ్యత? అందుకే ఆ టైంలో ఏమనిపించదు. అంతమందిలో ఏం చేస్తాం, దిగేమన్నా లొల్లి పంచాయతీ పెడతామా? కాదు కదా, గేర్ వేసుకొని వెళ్ళిపోతాం. అదే చెప్పిన నేను, ఇప్పుడు కూడా అదే చెప్తా. మీరు దానికి సపోర్ట్ చేస్తారు చూడండి. ఇక్కడ సొసైటీలో కొంతమంది నెగిటివ్ కామెంట్లు చేసి, అరే నీకు నీ బల్బు అది బల్బు కాదు, అది కామన్ మ్యాన్గా ఆలోచించిన. సోయల్ గడ కామన్ మ్యాన్, ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను కూడా రైతు బిడ్డ, సింగరేణి ముద్దు బిడ్డ, రెండు ఉన్నాయి నా దగ్గర. ఓకేనా, అర్థం చేసుకోండి అంతే. జస్ట్ మన ఇంట్లో వాళ్ళకైతే ఎట్లుంటుంది అది ఆలోచించండి అంతే. అందరూ బాగున్నారా? యాక్చువల్లీ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే అయిపోయిన తర్వాత నేను కొన్ని విజువల్స్ చూశాను. అది చూసి చాలా బాధపడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. ఏంటంటే, సో అమర్ కానీ, ప్రశాంత్ కానీ, నేను కానీ, లేకపోతే శివాజీ అన్న కానీ, నైని, లేకపోతే అశ్విని, వీళ్ళందరూ కూడా లోపల ఉన్న టేస్టీ తేజ, ఎవ్రీ వన్, మేమందరం కూడా చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్. కొన్ని విజువల్స్ చూశాను. గేట్ని గట్టిగా తనడం, నేను చంపేస్తాను, నరికేస్తాను అనడం, లేకపోతే కార్లు పగలగొట్టడం, ఇవన్నీ ప్లీజ్ స్టాప్ చేయండి. ఎందుకంటే కొంచెం ఆలోచించండి. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మేము బయటకు వచ్చిన తర్వాత అందరినీ కలుస్తున్నాము, అందరం చాలా హ్యాపీగా ఉంటున్నాము. ఒకరికొకళ్ళు ఈవెంట్స్ అయ్యి చెప్తున్నారు, ఒకరికొకరు మేము డబ్బులు సంపాదించుకుంటున్నాము, మేమంతా బాగానే ఉన్నాం. మీరు మీ కెరియర్ని, మీ ఫ్యామిలీ కెరియర్ని పాడు చేసుకోకండి ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, నేను అక్కడి నుంచి బయలుదేరినప్పుడు, అన్నపూర్ణ గేట్ నుంచి బయలుదేరినప్పుడు నన్ను అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. నా కార్ అయితే ఏం డ్యామేజ్ కాలేదు, మంచిగా ఉంది, అంతా బాగానే ఉంది. బట్ నేను నిజంగా చెప్తున్నా, మేమందరం కూడా చాలా కష్టపడి పైకి వచ్చాము. నార్మల్ పొజిషన్ నుంచి మీలాగా మేము కామన్ మ్యాన్లా ఉండి చాలా కష్టపడి అన్నీ చేసి, ప్రతి ఒక్కళ్ళు, నేను ఒక్కనే కాదు, అమర్ కానీ ఎవ్రీ వన్ చాలా కష్టపడి పైకి వచ్చారు. పల్లవి ప్రశాంత్ ఇప్పుడు ఒక టాప్ పొజిషన్కి వచ్చాడు. సో మీరందరూ కూడా, మీరు యాజ్ అ కామన్ మ్యాన్గా మీరు వాటికి సపోర్ట్ చేసి మీరు తనని గెలిపించినందుకు మేము చాలా హ్యాపీ, మీరు చాలా హ్యాపీ, ఎవ్రీ వన్ ఆర్ హ్యాపీ. కానీ కష్టపడి సంపాదించుకున్న వాళ్ళ ప్రాపర్టీస్ లైక్ గీతు కానీ, అమర్ కార్ కానీ, లేకపోతే అశ్విని కార్ కానీ, అవి లక్షల్లోకి అవుతాయండి. అది రిపేర్ చేయించుకోవాలంటే వాళ్ళకి పాపం కదా. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. ఇది పర్సనల్గా తీసుకోకండి. బిగ్ బాస్ ఇస్ జస్ట్ ఎ గేమ్. ఆ హౌస్లో ఉన్నంత వరకే. తర్వాత బయటకు వచ్చిన తర్వాత మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్లా ఉంటాం. మీరు చూసే ఉంటారు. తేజ కానీ, నేను కానీ, వాడు నన్ను నామినేట్ చేసినా కూడా నేను ఎంత క్లోజ్గా మూవ్ అవుతున్నా, వాడు నాకు బెస్ట్ ఫ్రెండ్ అయిపోయాడు. సో బయటకు వచ్చిన తర్వాత మాకు ఎటువంటి కోపాలు తాపాలు అయితే ఉండవు. మీరు సేఫ్గా ఉండండి, మీ కెరీర్ గురించి ఆలోచించండి, మీరు మంచి పొజిషన్కి రావాలని ఆలోచించండి, మీలో ఎవరన్నా మళ్ళీ కామన్ మ్యాన్గా బిగ్ బాస్కి రావాలని ఆలోచించండి తప్ప ఇలా కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి మాత్రం వెళ్ళకండి. మొన్న కార్లో అమర్ వాళ్ళ అమ్మగారికి కూడా దెబ్బలు తగిలాయి. సో ప్లీజ్, ఇట్స్ మై రిక్వెస్ట్ అందరికీ, కొంచెం మీరు కూల్ డౌన్ అవ్వండి, కామ్ డౌన్ అవ్వండి. ప్రశాంత్ విన్ అయిపోయాడు, బిగ్ బాస్ అయిపోయింది, మేమందరం హ్యాపీ, మీరందరూ హ్యాపీ, మనందరం సరదాగా లైక్ ఎంజాయ్ చేద్దాము వాడి గెలుపుని. మేమందరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్. మీరు కూడా అందరూ కొంచెం సైలెంట్ అయ్యి కూల్గా ఉండండి, ఎవరిని హర్ట్ చేయకండి. మీరు పోలీస్ కేసులు, మీ ఫ్యామిలీకి పైన పోలీస్ కేసులు మీరు తెచ్చుకోకండి. తప్పుడు మెసేజ్లు, రాంగ్ కామెంట్లు, రాంగ్గా ట్రోల్ చేయడం కూడా ప్లీజ్ చేయకండి. సరదాగా మీమ్స్ చేస్తే వి ఎంజాయ్. మేము ప్రతి ఒక్క మీమ్ని కూడా ఎంజాయ్ చేస్తాం బిగ్ బాస్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. లవ్ యూ ఆల్. స్టే సేఫ్. And I was silent. నాకు ఫస్ట్ తెలీదు. 1.5 day ఆ రోజు నైట్ వరకు నాకు తెలీదు. గీత ఫోన్ చేసింది. సో హాయ్ గైస్, ఫుల్ వీడియో ఉంది. నైని అక్క ఏమో మాట్లాడుతుందట, అయితే ఫుల్ వీడియో అనేది ఉంది. ఫస్ట్ మనం ఫుల్ వీడియో అనేది చూద్దాం, దాని తర్వాత ముచ్చట చెప్తా, ముచ్చటతో నిందాం. ఓకేనా? రైట్, మరి వీడియో వస్తుంది, వీడియో చూడండి. గీతు, పండు ఎక్కడున్నావు అని అంటే, నేను రీచ్ అయిపోయాను. నేను నా కార్లో రాలేదు, అప్పుడు నా కార్ నా దగ్గర లేదు, నా కార్లో నేను రాలేదు.
అప్పుడు అది చెప్తుంది నా కార్ బ్యాక్ అంతా పగిలిపోయింది అని. ఐ ఫీల్ సో బ్యాడ్. ఎంత కష్టమవుతుంది తెలుసా అండి. ఐ డోంట్ నో ఇప్పుడు దాని వల్ల ఎలా అవుతుందంటే అసలు ఎవరు చేస్తున్నారు, అసలు వాట్ ఆర్ దర్ ఇంటెన్షన్స్, ఐ డోంట్ నో. ఐ డోంట్ ఈవెన్ థింక్ సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద ఫ్యాన్స్. లైక్ అంటే ఐ అండర్స్టాండ్ మీకు మీట్ అవ్వాలని ఉంటుంది, అవన్నీ నాకు అర్థమైంది. బట్ ఎవరు దాంట్లో 1 or 2 people ఆర్ డూయింగ్ ఇట్ అండ్ దట్ ఎఫెక్టింగ్ కదా, ఎఫెక్ట్ అవుతుంది మనుషులకి. మీరు చెప్పండి. వాట్ ఐమ్ గోయింగ్ టు సే ఇస్ లైక్ అమర్ విషయంలో వచ్చి వాళ్ళ కారులో తేజు ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ ముందరే ఇలా జరిగితే ఎంత బాధగా ఉంటుంది. వాళ్ళకి ఏమైనా అయితే గ్లాస్ పెంకులు. నేను గీతు కారులో నాకు తెలియదు వీళ్ళందరిది, ఫస్ట్ గీతుతో ఒకటే నాకు తెలిసింది. పగిలి ముఖం మీద పడితే కంట్లో పడితే ఏమవుతుందండి? హూ విల్ సఫర్ చెప్పండి. మళ్ళీ రిగ్రెట్ అయితే రిగ్రెట్ అవ్వడం ఉండదు కదా. నువ్వు పాపం దాని డోర్ ఓపెన్ చేస్తున్నారు అశ్వినిది. అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలి తెలీదు. ఎలా అలా అయితే ఆలోచించాలి కదా మీకు ఇష్టం ఉండే వాళ్ళ మీద. నిజంగానే ఐ ఫెల్ట్ బ్యాడ్ అండి. I hope, like, I didn't see this before, but this time I don't know this happened. And I don't know. దీన్ని కూడా మీరు మంచిగా తీసుకుంటారో చెడుగా తీసుకుంటారో నాకు తెలీదు. బికాజ్ ఏం మాట్లాడాలన్నా కొంచెం దాన్ని ఏమంటారు, మీరు ఎలా తీసుకుంటారో అర్థం అవ్వట్లేదు నాకు. దిస్ ఇస్ ఆల్ లైక్ యునో వీఆర్ ఆల్ ఆల్సో నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ కదా, హ్యావింగ్ ఎ క్యూట్ లిటిల్ ఫ్యామిలీ, లిటిల్ గోల్స్. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ మా డబ్బుతో కొనుక్కున్నామని దాని ఏమంటారు, సో కొనుక్కుంటాము. చిన్న పెన్ను కొనుక్కున్నా కానీ అబ్బా ఇది నేను కొనుక్కున్నాను అని ఆనందం ఉంటుందా? ఇప్పటికి కూడా ఉంటుంది, బాధ అయిపోతుంది. సో మీరు ఆలోచించాలి. మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా అప్రోచ్ అవ్వడం అనేది కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. అండ్ డ్యామేజ్ ఈజ్ ఆల్రెడీ డన్, సో వీ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. సో ఐ హోప్ సో నోబడి ఎవ్వరు డిజర్వ్ చేయరండి, ఎవ్వరు డిజర్వ్ చేయరు అలాగా. సో నా ఫీలింగ్ ఇదే. లైక్ ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ పాపం వాళ్ళకి, దానికి అసలు పాపం ఎలాగా దానివల్ల కార్ లేకుండా దాని తర్వాత ఎంత ఇబ్బంది పడాలి, దాని తర్వాత బయటకు వెళ్ళలేరు కదా, దాని తర్వాత చాలా విషయాలు. లైక్ ఇట్ హర్ట్. లైక్ ఇఫ్ ఐ పుట్ మై సెల్ఫ్ ఇన్ దట్ దేర్ షూస్, అంటే నేను వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే నేనైతే మాత్రం అమ్మ బాబోయ్ నాకు ఇలా భయం వేసింది. బికాజ్ ఇంట్లో నేను అమ్మ ఉంటాము, సో ఏదైనా కానీ ఇంకా నాకు అదే కదా. సో అది లేకపోయింటే అసలు ఐ వుడ్ హావ్ గాన్ టు డిప్రెషన్. ఐ డోంట్ నో హౌ దీస్ పీపుల్ ఆర్ కోపింగ్ అప్ విత్ దాట్. సో యా, సో మెనీ సాడ్ థింగ్స్. లైక్ ఐ డెంట్ ఈవెన్ ఎక్స్పెక్ట్ ఆల్ దీస్. లైక్ బయటకు వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటుంది అనుకున్నా, బట్ బయటకు వచ్చిన తర్వాత చాలా డిఫరెన్స్ ఉంది, చాలా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఓల్డ్ వీడియోస్ పెట్టడం, ఏదైనా దాన్ని ఏమంటారు ఫుల్ వీడియో మాట్లాడదాన్ని కట్ చేసి చిన్న వీడియో పెట్టడం, దానికి వీళ్ళకి వాళ్ళకి చేయడం. ఆల్ ఫన్ అండి, అయిపోయింది. బిగ్ బాస్ ఈజ్ ఓవర్ అండ్ ఎవ్రీబడి ఆర్ కూల్ విత్ ఈచ్ అదర్, ఎవ్రీబడి ఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఆల్ టాకింగ్, వీఆర్ ఆల్ మీటింగ్. సో రెస్పాండ్ ఎవరన్నా అవ్వట్లేదు అంటే ఇట్ డజంట్ మ్యాటర్, దే డోంట్ కేర్ అని కాదు. మేబీ దే డోంట్ నో హౌ టు రెస్పాండ్ టు ఇట్, లేకపోతే మీకు తెలియకుండా బ్యాక్ ఎండ్ ఏమన్నా జరుగుతుందేమో.
అయితే చూసిరు కదా, ఇది మన నైని అక్క మాట్లాడిన ముచ్చట. అయితే ఇక్కడ పల్లవి ప్రశాంత్ గురించి ఇంకా మనకు ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పడం జరిగింది. ఇంకా మనకు కార్ ఏదైతే డ్యామేజ్ చేయడం జరిగిందో దాని గురించి బయటికి వచ్చాక నేను చాలా పాజిటివ్గా ఉంటుంది అనుకున్నా, కాకపోతే ఇక్కడ ఉల్టా పుల్టా అయిపోయింది, నెగిటివిటీగా మారింది అంటూ మనకు నైని పావడం అయితే చెప్పడం జరిగింది. ఇది చాలా అంటే చాలా డేంజరస్ థింగ్ అన్నట్టు. ఇంకా నెక్స్ట్ మనకు పల్లవి ప్రశాంత్ గురించి చూసుకున్నట్లయితే పల్లవి ప్రశాంత్ వచ్చేసి రేపన్న ఎల్లుండన్న విడుదల కాబోతుండు. ఓకేనా రైట్, మరి ఏం టెన్షన్ తీసుకునే అవసరం లేదు. ఓకేనా రైట్, టాటా బాయ్ బాయ్. అందరికీ నమస్కారం. చాలామంది మిత్రులు నాకు ఫోన్ చేసి ప్రశాంత్ గురించి అడుగుతూ ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, ప్రశాంత్కి ఏమీ కాదు. ప్రశాంత్ చట్ట ప్రకారం బయటకు వస్తాడు. చట్టం మీద గౌరవంతో ఉన్నాడు. తను ఎక్కడికి పారిపోలేదు. పారిపోయాడని చెప్పి రకరకాల థంబ్నెయిల్స్ పెట్టారు. అది చాలా బాధేసింది. దాని తర్వాత ఏంటంటే, ప్రశాంత్ ఎలాంటి వాడు 4 నెలలు ఒక హౌస్లో ఉండి చూశాను. వాడు చాలా మంచి కురాడు. ఓకే, వాయిస్ తోటి చిన్న చిన్న గెలిచాను అనే ఆనందం ఒకసారి మనిషిని డామినేట్ చేయొచ్చు. ఏంటి, నేను అందరినీ కలవాలి, నా వాళ్ళందరూ వచ్చారు, ఇలాంటి పరిస్థితులు కొన్ని ఉంటాయి. అటువంటి పరిస్థితులు కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యి ఉండి తను పొజిషన్లో ఆ ర్యాలీలో పాల్గొన్నాడు. కానీ తనకు తెలియదు, కొన్ని తను హౌస్లో నుంచి స్టూడియో నుంచి బయటకు రాకముందే కొంతమంది కంటెస్టెంట్ల కార్లు అద్దాలు పగలటం ఇవన్నీ జరిగినాయి. అది చాలా బాధాకరం. కానీ నేను అనేది ఆ విషయం ప్రశాంత్కి తెలియదు. బయట ఎవరో అభిమానులు ఎవరో వాళ్ళు చేశారు. చేసింది ఎవరైనా సరే జరిగింది చాలా పెద్ద తప్పు. అలా ఎప్పుడు చేయకూడదు. ఎవరి అభిమానులైనా కానీ ఈ కార్ల అద్దాలు పగలగొట్టాలి, ఏమొస్తుంది? లోపల ఫ్యామిలీలు ఉంటారు, తల్లిదండ్రులు ఉంటారు, అమర్ వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడి ఉంటారు. ఎంత బాధపడటం కాదు, ఆ టైంలో వాళ్ళు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని ఉంటారు. ఇలాంటివన్నీ చాలా తప్పండి. అది ఎవరైనా సరే, అభిమానులు కావచ్చు, అభిమానుల రూపంలో ఉండి కావాలని చేసిన వాళ్ళు కావచ్చు, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, ప్రశాంత్ గురించి నేను పదే ప్రతిసారి మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రశాంత్ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకు ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి ఇన్ఫర్మేషన్ నాకుంది. సో కాబట్టి నేను ప్రతిదీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే వాడికి నేనేంటో తెలుసు, నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్టాన్ని గౌరవించి చట్ట ప్రకారం తను బయటకు వస్తాడు. అది రేపు ఖచ్చితంగా ప్రశాంత్ బయటకు వస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. రేపు కాకపోతే ఎల్లుండి కాకపోతే మండే. ఎందుకంటే ఇది చట్టానికి లోబడినటువంటి అంశం కాబట్టి, చట్టాన్ని మనందరం గౌరవించాలి కాబట్టి ప్రశాంత్ నేరస్తుడు కాదండి. ప్రశాంత్ క్రిమినల్ కాదు. చట్టాన్ని అతిక్రమించారనే ఒక నెపం మోయబడ్డ వ్యక్తి. అది అతిక్రమించాడో లేదో గౌరవ జడ్జి గారు నిర్ణయిస్తారు. డెఫినెట్గా ప్రశాంత్ నిర్దోషిగానే బయటకు వస్తాడు. ప్రశాంత్ గురించి మీరు ఎవ్వరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళ నాన్నగారు, వాళ్ళ బావగారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కంటిన్యూస్గా నాతో టచ్లో ఉన్నారు. అంతా కూడా కంట్రోల్లోనే ఉంది. ఎవరు కూడా భయపడాల్సిన పని లేదు, బాధపడాల్సిన పని లేదు. మనందరం కూడా చట్టాన్ని గౌరవించాలి, రాజ్యాంగాన్ని గౌరవించాలి. సో కాబట్టి బయటకు వచ్చి ప్రెస్ ముందుకు వచ్చి ఇంకొకటి కూడా, ఆ థంబ్నెయిల్స్ అన్ని చాలా బాధాకరంగా ఉన్నాయి. దేని గురించి థంబ్నెయిల్స్ ఎందుకు అలా పెట్టుకోవాలి? మీరు చూడాలి, చూస్తే ఎంత వస్తుంది అంటే, ఒకడిని బాధ పెట్టి మన దగ్గరకు వచ్చే డబ్బుతోటి ఆనందం పొందాలంటే అది ఎంతవరకు కరెక్టో ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎవరిని తప్పు పట్టట్లేదు. ఒకసారి మనల్ని మనం ఆలోచించుకొని పెట్టే థంబ్నెయిల్స్ కనుక మీ కుటుంబ సభ్యులకు కూడా మీ గురించి కూడా అలా పెడితే ఎలాంటి బాధ ఉంటుందో అర్థం చేసుకొని కరెక్ట్ థంబ్నెయిల్స్ పెట్టండి. మీ ఇష్టం, పెడితే పెట్టుకోండి, లేకపోతే లేదు. నా అభిప్రాయం నేను చెప్పాను. సో ప్రశాంత్ ఈజ్ సేఫ్, ఈజ్ ఫైన్. ప్రశాంత్ని రేపు మనం చూస్తాం బయట. ప్రశాంత్ నేరస్తుడు కాదు, ప్రశాంత్ క్రిమినల్ కాదు, ప్రశాంత్ నిందితుడు కాదు. ప్రశాంత్ ఇప్పుడు ఒక బాధితుడు. ఇదైతే ధైర్యంగా చెప్పగలను. కాకపోతే ప్రశాంత్ కోసం జరిగిన ర్యాలీలో జరిగినటువంటి అపశృతుల వల్ల ప్రశాంత్ ఇబ్బంది పడుతున్నాడు. ఇది భవిష్యత్తులో కూడా ఎలాంటి పునరావృతం కాకుండా ప్రతి వాళ్ళు, అభిమానులైనటువంటి వాళ్ళు ఆలోచిస్తారని ఆశిస్తూ, సో ఈ 3 రోజుల నుంచి కూడా నేను నిజంగా హౌస్లో నుంచి వచ్చాను కాబట్టి ఇంకా అది మా మైండ్లో నుంచి పోలేదు. మీకు ఎవరికి అర్థం కాదు.
కొంచెం ఆ ఇది ఉంటుంది. నేను తట్టుకున్నాను, కానీ ఆ వయసుకి ఆ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి కొన్ని ఆ ఇబ్బందులు కూడా ఉన్నాయి. సహృదయంతో మీరు అందరూ అర్థం చేసుకుంటారు. నిన్ననే యావర్ని కలిశాను, మొన్న నైట్ యావర్ని కలిశాను. కలిసింది ప్రతిదీ చూపించాల్సిన అవసరం లేదు. ప్రతిదీ మనం ఇప్పుడు హౌస్లో ఒక గేమ్ కోసం వెళ్ళాం, అక్కడ స్నేహితులు అయ్యాం, ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అవుతారని ఆశించడం కూడా అది కరెక్ట్ కాదు. కానీ ఒక మనిషికి ఇబ్బంది అయినప్పుడు వాడు నా మిత్రుడైనా కాకపోయినా సరే కాజ్ జెన్యున్గా ఉంటే నేను శివాజీ అక్కడ ఉంటాడు. సో దాని గురించి అందరూ ప్రశాంతంగా ఉండండి. ప్రశాంత్ ఈజ్ సేఫ్, యావర్ ఫైన్. ఎందుకంటే వాళ్ళిద్దరూ నాకు బిడ్డలు లాంటి వాళ్ళు. ఖచ్చితంగా మా స్నేహం కలకాలం ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మీ అందరికి కూడా బిగ్ బాస్ హౌస్లో మీరందరూ కూడా మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసి ఈ పొజిషన్కి తీసుకొచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా మిత్రులకు కూడా కొంచెం సంయమనం పాటించండి. కొంచెం యూట్యూబర్స్ అందరికి కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సోషల్ మీడియాలో కొంచెం సంయమనం పాటించండి. దీనివల్ల ఏమీ రాదు. సరైన కంటెంట్, సరైన కథ ఉంటే చిన్న సినిమా అయిన పెద్దగా ఆడుద్ది. మీరు సరైన కంటెంట్ ఇస్తే ఖచ్చితంగా చూస్తారు. థంబ్నెయిల్ ఒకటి ఉండి వీడియో కంటెంట్ ఇంకోటి ఉంటే చూస్తారు, ఒక క్లిక్ వస్తుంది. కానీ అది రన్ అవ్వకపోతే మీకు కూడా ఏం ఉపయోగం ఉండదు. ప్లీజ్ దయచేసి కొంచెం సంయమనం పాటించండి. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇలాగే ఇబ్బంది పడతారు కదా. సో దయచేసి అందరం బాగుండాలి, అందులో మనం కూడా ఉండాలి అని అనుకుంటే అందరం బాగుంటాం. మీడియా మిత్రులందరికీ కూడా సహకరించిన మీడియా మిత్రులందరికీ, అలాగే పోలీసు వారికి, అలాగే చట్టాన్ని గౌరవించే ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.